హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. 3-4 రోజులు ఫుల్గా బెంగళూరులో ఎంజాయ్ చేసి నిన్ననే నేను మా అబ్బాయి రిటర్న్ వచ్చినాము. ఇంకా 2-3 రోజుల నుంచి నేను ఏం వీడియోస్ పెట్టట్లేదు కదా అన్బాక్సింగ్. అందుకే ఈరోజు ఈ వీడియో అర్జెంటుగా చేసి పెట్టేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. మీరు టైటిల్ చూశారు కదా, మా డాటర్ కోసం మేము ఒక గిఫ్ట్ కొన్నామని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మా డాటర్ ఎప్పుడు ఐఫోనే ఫస్ట్ నుంచి అదే వాడుతుంది. ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే అలవాటు లేదు, ఐఫోనే కావాలి అని అంటుంది. అయితే 2 ఇయర్స్ నుంచి ఇంకా ఐఫోన్ ఏది అప్గ్రేడ్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆమెకు తెలియదు. మా అబ్బాయి ఏమన్నాడంటే ఆమె కోసం ఒక ఐఫోన్ కొత్తది కొందాం డాడీ అని చెప్పేసి. యాక్చువల్లీగా మేము ఐఫోన్ 13కి ప్లాన్ చేసాం. ఎందుకంటే 71,000లో ఓకేనే ఉంటుంది కదా తీసుకుందామని. నాకు పెద్దగా ఐఫోన్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆండ్రాయిడే యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు ఆండ్రాయిడ్ కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఐఫోన్ సెక్యూరిటీ వైజ్ ఐఫోన్ బెటర్ అంటే మా పాప కూడా అదే అంటుంది, సెక్యూరిటీ వైజ్ ఐఫోనే బాగుంటుంది డాడీ అని చెప్పేసి. కానీ అదంతా కొంచెం మళ్ళీ అలవాటు కావాలి. ఇంకా అదంతా ఎందుకని నేను ఆండ్రాయిడే కంటిన్యూ చేస్తాను. ఆమెకు ఐఫోన్ తీసుకుందామని చెప్పేసి మేము మార్కెట్ అంతా తిరిగేసి ఐఫోన్ 13 కోసం వెళ్తే అరౌండ్ 70,000 అట్లా ఉంది కాస్ట్. కానీ నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. ఐఫోన్ 13 అంటే లేటెస్ట్ కలర్ వచ్చింది కదా, అదే కలర్ కొందామని మాకుండింది, గ్రీన్ కలర్. అయితే ఆ గ్రీన్ కలర్ కోసం మేము మొత్తం మార్కెట్ తిరిగితే ఐఫోన్ 13 బ్యాక్ గ్లాస్ ఉంది దాన్ని 13ది, ఇంకా అల్యూమినియం బాడీ ఉంది. ఏమో డ్యువల్ కెమెరాస్ ఉండేసి అంతా నాకు 70,000 పెట్టినాక కూడా ఎందుకో సాటిస్ఫై అనిపించలేదు. అందుకే ఇంకా నేను ఏం చేశానంటే మా అబ్బాయికి అప్పుడే ఐఫోన్ 13 ప్రోకి వెళ్ళేసేయమని చెప్పేసి అక్కడ ఫోర్స్ చేసేసాను. ఇంకా పోతే పోనీ 50,000 ఎక్కువ ఉంది, ఇది 1,19,000 ఉంది 13 ప్రో మ్యాక్స్ అయితే చాలా పెద్దగా అయిపోతుంది. అంత పెద్దది మా డాటర్ అసలు క్యారీ చేసుకోవడానికి అన్కంఫర్టబుల్ ఉంటుంది. వద్దని ముందు నుంచే మా ఓవర్ సైజ్ ఫోన్లు వద్దంటుంది ఆమె. అంటే చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉండాలి, ఈజీగా పట్టుకొని తిరిగేలాగా ఉండాలని చెప్పేసి. అయితే ఇంకా ఐఫోన్ 13 ప్రోయే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఫైనలైజ్ చేసేసి బిల్డ్ క్వాలిటీ అది సూపర్బ్ ఉండింది. డెమో యూనిట్ చూసాము, అది కూడా ఎస్పెషల్లీ అదే కొత్తగా వచ్చిన గ్రీన్ కలరే కావాలని చెప్పేసి. అయితే అది అవైలబుల్ ఉంటే ఇంకా ఆన్ ద స్పాట్ పర్చేస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాక్స్ ప్యాకేజింగ్. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. నేను చూశాను చాలామంది అసలు ఇందులో మీరు వీడియో షూటింగ్ యాపిల్ ప్రోరేజ్ కోడెక్లో కూడా షూట్ చేసుకోవచ్చు, అంటే హయ్యెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అయితే చాలామందికి అసలు యాక్చువల్గా యాపిల్ ప్రోరేజ్ అంటే ఆ ఫార్మాట్ గురించి, ఆ కోడెక్ గురించి అసలు ఎవరికి తెలియదు. చాలామందికి అంత డీటెయిల్గా కూడా ఎవరు వీడియో చేయలేదు, ప్రోరేజ్ అంటే దేనికి ఎట్లా వాడతారు ఏంటనేది. అయితే ప్రోరేజ్ పైన ఒక సపరేట్ వీడియో చేయమంటే నేను చేసి పెడతాను, ఎందుకంటే అది మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. యూజువల్లీ అందరు డిఫాల్ట్ ఎట్లా వస్తుందో అట్లనే యూజ్ చేస్తారు, కానీ యాపిల్ ప్రోరేజ్లో షూట్ చేస్తే ఏంటి డిఫరెన్స్ అనేది 99.9% మందికి తెలియదు. నేను అడిగాను ప్రోరేజ్ ఎప్పుడన్నా వాడతారా అని ఐఫోన్ వాడే వాళ్ళకి. అయితే ఎవరు దాని గురించి ఐడియానే లేదు, అది ఏంటో అని అన్నట్టు వాళ్ళు, అంటే వాళ్ళకి ఇంకా లేదన్నట్టు దాని గురించి నాలెడ్జ్. అయితే నేను ప్రోరేజ్ అనేది యాపిల్ ప్రోరేజ్ కొంచెం ప్రీమియం హై ఎండ్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్ కానివ్వండి, లేకపోతే అంటే వీడియో కెమెరాస్లో మంచి ప్రో ఎండ్ హై ఎండ్ కెమెరాస్లో యాపిల్ ప్రోరేజ్ 444 ఫార్మాట్ ఉంటుంది. యూజువల్లీ ప్రీవియస్లీ అన్ని మూవీస్ కూడా యాపిల్ ప్రోరేజ్ 444లోనే తీసేవాళ్ళు, ఎందుకంటే హయ్యెస్ట్ క్వాలిటీలో మీకు ఇమేజ్ ఉంటుంది, వీడియో ఇమేజ్. దాన్ని తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో మీరు ఎట్లా అంటే అట్లా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇంకా దాని గురించి చాలా పెద్ద డీటెయిల్ సబ్జెక్ట్ అన్నాను కదా, తర్వాత మీకు ఎప్పుడన్నా చేసి పెడతాను. ఇప్పుడు మనం ఇది 13 ప్రో ఉంది కదా, ఇది అన్బాక్సింగ్ చేద్దాం. చేసేసి దీన్ని ఫీచర్స్, లుక్స్ అవి ఎట్లా ఉన్నాయి ఇంకా మొత్తం డిగ్ చేద్దాం, దాని మెనూలో ఏముందో అవన్నీ డీటెయిల్గా. నేను పెద్దగా యాపిల్ ప్రోడక్ట్స్ చేయను, ఎందుకంటే అవి రివ్యూ యూనిట్స్ రావు కదా, మనం కొని చేయాలంటే వేస్ట్ అని చెప్పేసి నేను చేయను. కానీ ఇంకా ఎట్లా మా డాటర్ కోసం ఇది కొన్నాం కాబట్టి మీకు అట్లనే అన్బాక్సింగ్ కూడా చూపించేద్దాం అనేది, అది కూడా డీటెయిల్గా. ఇంకా ఈ వీడియో మొత్తం 4K 60లో ఉంటుంది కాబట్టి మీరు బిగ్ స్క్రీన్లో ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు వీడియో. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి నేను తీసుకొచ్చిన యాపిల్ ఐఫోన్ 13 ప్రో బాక్స్ ప్యాకేజింగ్. సింపుల్ ప్యాకేజింగ్ ఉంది, బ్లాక్ బాక్స్ పైన ఇంకేం లేదు, జస్ట్ మొబైల్ పిక్చర్ ఉంది. ఇది ఆల్పైన్ గ్రీన్ కలర్ నేను తీసుకుంది, ఇదే నచ్చింది మా అందరికి. ఇందులో వేరే కలర్స్ ఉన్నాయి కానీ ఇది కొత్త కలర్ కదా, ఐఫోన్ బ్రాండింగ్ ఉండేసి యాపిల్ లోగో చూడొచ్చు. ఇంకా బాక్స్ పైన ఏం లేదు. ఇది కాస్ట్ వచ్చేసి 1,19,000 రూపీస్ ఉంది. ఇది ప్లాస్టిక్స్ ఏం యూజ్ చేయలేదు ప్యాకేజింగ్కి, మీరు జస్ట్ ఆ 2 స్ట్రిప్స్ తీసేస్తే ఇట్లా అన్బాక్స్ చేసేయచ్చు. మొబైల్ మాత్రం సూపర్బ్ ఉంది చూడడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న ప్యాకెట్లో మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఒక డాక్యుమెంట్, ఇంకొకటి స్టిక్కర్ వచ్చింది, ఇంకా ఒకటే ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, అడాప్టర్ రాలేదు. లైట్నింగ్ నుంచి టైప్ సి కేబుల్, 30 వాట్ పీడీ సపోర్ట్ ఉన్న థర్డ్ పార్టీ అడాప్టర్ అయినా యూజ్ చేయొచ్చు, మీరు లేకపోతే యాపిల్ అడాప్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, మొబైల్ బ్యూటిఫుల్ ఉంది, చేతిలో పట్టుకుంటే చాలా రిచ్ రాయల్ లుక్ ఉంది. అసలు
కంప్లీట్ ఎంటైర్లీ దాని ఫీలే వేరే ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా గొరిల్లా గ్లాస్ ఉంది దీనికి. ఇక్కడ కెమెరా సెటప్ అది చూడొచ్చు. ఇంకా మధ్యలో మీకు ఇదంతా ఫినిషింగ్, మధ్యలో యాపిల్ లోగో గ్లాసీ ఫినిష్లో. దీనికి ఐఫోన్ 13 ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ ఇది మ్యాట్ ఉంటే ఇది ఫింగర్ ప్రింట్స్ పడదు, అది గ్లాస్ ఉంది, అది ఫింగర్ ప్రింట్స్ పడేలాగుంది. ఇంకా కెమెరా బంప్స్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి, ట్రిపుల్ కెమెరా. ఇంకా కింద మీకు లిడార్ స్కానర్ కూడా ఉంది, అంటే డిస్టెన్స్ మెజర్ చేసేది. ఇంకా సైడ్లో స్టెయిన్లెస్ స్టీల్ దాని మొత్తం ఫ్రేమ్ చూడొచ్చు, యాంటీనా బ్యాండ్స్, ఇక్కడ పవర్ బటన్. ఇది మీకు 13లో అల్యూమినియం ఫ్రేమ్ ఉంది, 13 ప్రోలో మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉంది. ఇంకా బాటంలో వచ్చేసి మీకు ఇటు సైడ్ స్పీకర్ గ్రిల్ డౌన్ ఫైరింగ్ది, ఇంకా లైట్నింగ్ పోర్ట్, ఇంకా మైక్రోఫోన్ ప్రైమరీ మైక్ చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మీకు ఒకటే సింగిల్ సిమ్ ట్రే ఉంది, ఇందులో మీరు 5G సిమ్ ఒకటి వేసుకోవచ్చు. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. వాల్యూమ్ బటన్స్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ సైలెంట్ మోడ్ చేయడానికి ఇది స్విచ్ కూడా చూడొచ్చు. అసలు కంప్లీట్ మొత్తం రాయల్ ఉంది ఇది. ఎంతైనా కానీ అంత కాస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దీన్ని ఫ్రంట్ బ్యాక్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది, అసలు ఖతర్నాక్ ఉంది లుక్ ఇది. ఇంకా ఇందులో సెరామిక్ గ్లాస్ ఉంది, ఓలియోఫోబిక్ కోటింగ్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ పడవు. ఇప్పుడు నేను ఆన్ చేసేసి మా డాటర్ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఐఫోన్ 13 ప్రో మా డాటర్ మొత్తం సెటప్ చేసుకొని ఫేస్ అన్లాక్ వేసేసి కొద్దిసేపు యూస్ చేసి నాకు రిమైనింగ్ వీడియో చేయమని ఇచ్చింది. యాక్చువల్గా ఇందులో ఐఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు కదా, బ్యాక్ ఫ్రంట్ గొరిల్లా గ్లాసే, మ్యాట్ ఫినిష్ ఉంది కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఇంకా చాలా రిచ్, ఇంకా సూపర్ ప్రీమియం లుక్ ఉంది. ఎంతైనా ఎక్స్పెన్సివ్ మొబైల్ కదా, దాని స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, అది వెయిట్ 204 grams, 7.7 mm థిక్నెస్ ఉంది. ఇంకా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ లేదు. ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కెమెరా సెటప్ అంటే ఇందులో ట్రిపుల్ కెమెరా కదా, మీకు మెయిన్ కెమెరా వైడ్ది అరౌండ్ 26 mm, ఈక్వలెంట్ ఫోకల్ లెంత్ అవుతుంది 35 mm, డ్యువల్ పిక్సెల్ ఆటో ఫోకస్దే. మీకు సెన్సర్ షిఫ్ట్ OIS ఉంది f1.5. ఇంకోటి మీకు టెలిఫోటో లెన్స్ ఉంది, అరౌండ్ 77 mm అవుతుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 3x, అది f2.8ది. ఇంకా అల్ట్రా వైడ్ వచ్చేసి మీకు f1.8ది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, 120 degrees అంటే 13 mm వైడ్ యాంగిల్ అవుతుంది. ఫ్రంట్ సెల్ఫీ మీకు వచ్చేసి ఫిక్స్ ఫోకస్, అది అన్ని కెమెరాస్ HDRలో షూట్ చేస్తాయి. మీకు 12 MP f2.2 ఫ్రంట్, జైరో EIS ఉంది. ఇందులో నాచ్ కూడా కొంచెం సైజ్ చిన్నగా అయింది. బెజిల్స్ అవి చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ పైన కింద బాటంలో మీరు ఫుల్ మూవీస్ అవి గేమింగ్ అది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు స్టీరియో స్పీకర్స్లో. ఇంకా స్మూత్ అంటే ఇంకా బటరీ స్మూత్ అని చెప్పొచ్చు. 120 Hz కదా. ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు దాని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 10 Hz నుంచి 120 Hz రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, బ్యాటరీ పవర్ సేవ్ చేయడానికి. ఈసారి మేజర్ మీకు ఇంప్రూవ్మెంట్ బ్యాటరీలో కూడా ఉంది. 3095 mAh బ్యాటరీ ఉంది. ఎక్సలెంట్ మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా ఇంప్రూవ్డ్ ఉంది. ఇది వచ్చేసి మీకు HDR10 డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న OLED డిస్ప్లే, 1000 nits బ్రైట్నెస్, ఇంకా మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ 1200 nits వరకు ఉంది. ఇంకా 2532 మీకు 1170 రెజల్యూషన్, 6.1 inches సైజు, సూపర్ రెటీనా XDR డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇంకా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్స్ ఇంకా దీని గురించి అసలు యాపిల్ iOS గురించి చెప్పే అవసరమే లేదు, ఎందుకంటే అంత బటరీ స్మూత్ ఉంటుంది. ఇది 6GB ర్యామ్ మోడల్ కదా. మీకు ఇందులో స్టోరేజ్లో 128, 256, 512, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ NVMe మీకు స్టోరేజే ఉంటుంది. ఇంకా IP68 వాటర్, ఇంకా డస్ట్ ప్రూఫ్. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది iOS 15.5 వర్జన్ తోటి వచ్చింది. ఇంకా ఇక్కడ మీరు వేరే డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అంటే స్టోరేజ్ కెపాసిటీ 128 GB కదా, అవైలబుల్ 103 GB వరకు ఉంది. మా డాటర్ కొన్ని ఏదో పిక్చర్స్ అవి కొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు, 24 GB వరకు యూజ్డ్ అయింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 15-16 GB ఏమో యూజ్ అయిన ఉండింది. ఇంకా ఇక్కడ మీరు డిస్ప్లే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చూడొచ్చు. ట్రూ టోన్ కూడా ఉంది, అంటే మీకు రీడింగ్ కంఫర్ట్కి, ఇంకా నైట్ టైం ఫుల్ డార్క్నెస్లో వ్యూయింగ్కి దానికి. ఇంకా బ్యాటరీ అంటే మంచి పెద్ద బ్యాటరీయే కదా, మీకు 3095 mAh బ్యాటరీ కాబట్టి ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీకు వచ్చేసి బయోనిక్ A15 చిప్ తోటి వస్తుంది, లైట్నింగ్ ఫాస్ట్ చిప్, అది హెక్సాకోర్ చిప్, 5 nm బేస్డ్. పవర్ ఎఫిషియన్సీ అది బాగుంటుంది. ఇంకా కెమెరాలో అంటే మీకు HEVC కోడెక్, H264, 265 యాపిల్ ప్రో రా ఫొటోస్, ఇంకా ప్రో రెజ్. నేను చెప్పింది ఇదే వీడియో. ఇది మీకు 1 minute వీడియోనే HDలో 1.7 GB తీసుకుంటుంది. 4Kలో అయితే మీకు యాపిల్ ప్రో రెజ్లో 5-6 GB తీసుకుంటుంది. అంటే మీకు అందుకే ఈ మోడల్లో ఉట్టి HD ఆప్షనే ఉంది. 10-bit HDRలో రికార్డ్ చేస్తుంది ప్రోరేజ్లో. మీకు 4K మీకు ప్రోరేజ్లో రికార్డింగ్ కావాలంటే మీరు 256 పైన మోడల్ తీసుకోవాలి, 256 GB పైన. ఇక్కడ ఆప్షన్స్
ఆప్షన్స్ అన్నీ వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు. 720, 1080, 4K 60 వరకు షూట్ చేస్తుంది. పాల్ ఫార్మాట్‌లో కూడా షూట్ చేసుకోవచ్చు. హెచ్‌డీఆర్ వీడియో, ఆటో ఎఫ్‌పీఎస్, ఇంకా స్లో మోషన్‌లో 1080, 240 ఎఫ్‌పీఎస్ వరకు షూట్ చేస్తుంది. అన్నీ ఫ్రేమ్ అంటే రేట్ ఏది పెట్టుకుంటే రెజల్యూషన్‌కి ఎంత యూజ్ అవుతుంది డేటా కూడా కింద రాసుంది. లెన్స్ కరెక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మ్యాక్రో కంట్రోల్ అంటే ఇంట్లో ఆటో ఉంది. మీకు అంటే స్విచ్చింగ్ లెన్స్ మధ్యలో అన్ని లెన్సెస్ మధ్యలో స్విచ్చింగ్ మీరు మాన్యువల్లీ కావాలా, ఆటో కావాలా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా కెమెరా యాప్ అంటే ఇంకా కెమెరా అంటే చెప్తున్నాను కదా, ఖతర్నాక్ డైనమిక్ రేంజ్ ఉంది. ఆ డైనమిక్ రేంజ్ కోసమే వాళ్ళు జస్ట్ 12 మెగా పిక్సెల్ పెట్టారు. ఎందుకంటే తక్కువ రెజల్యూషన్ ఉంటే మీకు పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉండేసి ఎక్కువ లైట్ క్వాంటిటీని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇంకా 3x, 0.5x వైడ్ యాంగిల్ మీకు 0.5x అంటే మీకు అరౌండ్ 13 mm అవుతుంది. 35 mm ఈక్వలెంట్. మీకు ఇది 26 mm అవుతుంది. 3x వచ్చేసి 77 mm అవుతుంది. అన్నీ మీకు ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసే. కానీ మెయిన్ కెమెరాది మాత్రం సెన్సార్ షిఫ్ట్ ఓఐఎస్. ఇక్కడ మీరు రెజల్యూషన్స్ ఇంకా ఫ్రేమ్ రేట్స్ మార్చుకోవచ్చు ఏదంటే అది. ప్రోరెజ్ ఆప్షన్ కూడా లెఫ్ట్‌లో చూస్తున్నారు కదా, అది ఓన్లీ మీకు హెచ్‌డీలోనే ఆప్షన్ అవైలబుల్ ఉంది. అంటే పర్టికులర్గా ఈ మోడల్‌లో 128 జీబీ మోడల్‌లో మీరు వేరే 256 మీరు 500 జీబీ లేకపోతే మీరు 1 టీబీ ఆ మోడల్స్కి వెళ్తే మీకు ప్రోరెజ్ 4K 30 వరకు ఉంది. 60 లేదు, ఎందుకంటే చాలా డేటా చాలా కన్జ్యూమ్ చేస్తుంది. మీ మొబైల్ నిమిషాల్లో నిండిపోతుంది, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఇక్కడ అన్నీ అంటే ఎఫెక్ట్స్ మీకు పిక్చర్ ప్రొఫైల్స్ అవన్నీ స్టాండర్డ్ అట్లా అవన్నీ మార్చుకోవచ్చు. సినిమాటిక్ అంటే ఇది నథింగ్ బట్ వీడియోలో మీకు పోర్ట్రేట్ మోడ్ అని చెప్పొచ్చు. నేను దీనిపైన కెమెరా పైన సపరేట్ వీడియో కూడా చేస్తాను. టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, సినిమాటిక్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, ప్రో మోడ్ అట్లాంటిది ఏం లేదు. మనం చేసుకునేది ఏం లేదు. ఇంక అంతా వాళ్ళే డిఫాల్ట్ ఏది ఇచ్చారో అదే. కొద్దిపాటి కరెక్షన్ అవి చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ అంటే ఇవన్నీ మీరు ఫ్లాష్ ఆన్ ఆఫ్, ఆటో ఇవన్నీ. ఇందులో డ్యువల్ టోన్ ఫ్లాష్ ఉంది, ఎల్ఈడి ఫ్లాష్. ఇంకా ఇది లైవ్ ఫోటో. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ మీకు స్టాండర్డ్ కాకుండా వేరే ఎఫెక్ట్స్ కావాలంటే అవి మీరు కావాల్సిన ఎఫెక్ట్ పెట్టుకొని ఇంకొంచెం ట్యూనింగ్ కూడా చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియోస్ ఇంకా ఎక్స్పోజర్ అడ్జస్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకా టైమర్ మోడ్ ఉంది. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ మీరు కావాలంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు. అంతా బాగుంది, కెమెరాలో ఏం ప్రాబ్లం లేదు. నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసి వీడియో లాస్ట్‌లో పెడతాను. జస్ట్ కొన్నే పెడతాను, ఎందుకంటే మళ్ళీ ఫుల్ కెమెరా రివ్యూ వేరే వీడియో పెడతాను. అట్లనే నేను సామ్సంగ్ గ్యాలక్సీ S22 అల్ట్రా ఉంది కదా, దానికి దీనికి కంపేర్ కూడా చేసి చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు షటర్ ల్యాగ్ అనేది నిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు అసలు ఎంత స్మూత్‌గా ఉందంటే దాని యూఐ అది అసలు అల్టిమేట్. అసలు యాపిల్‌ది ఇక్కడ మీరు జూమింగ్ కూడా ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు. జూమ్ కావాలంటే అంటే 0.5 నుంచి 3x వరకు. ఇంకా కలర్ సాచురేషన్ కానివ్వండి, డిస్ప్లే కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను అవతార్ 2ది ట్రైలర్ ఇందులో డాల్బీ విజన్‌లో చూశాను కదా, ఈ కెమెరా డాల్బీ విజన్ కూడా షూట్ చేస్తుంది. ఇప్పుడు నాదే ఏదన్నా వీడియో మీకు ప్లే చేసి చూపించేస్తాను. ఆ డాల్బీ విజన్‌లో అవుట్‌స్టాండింగ్ కలర్ పర్ఫార్మెన్స్ నా సోనీ బ్రేవియా ఓలెడ్ ఉంది కదా, మొన్న తీసుకున్నది A80J, దీంట్లో ఎంత సిమిలర్ ఉందంటే అంత సిమిలర్ ఉంది. ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత నేను తర్వాత డీటెయిల్‌గా చెప్తాను. Ask me how I get this good. Oh, you can blame it on my attitude. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, నేను కొత్త 65 ఇంచెస్ ఓలెడ్ టీవీ కొన్నాను. ఏ బ్రాండ్ది ఏ మోడల్ కొన్నానో మీరు గెస్ట్ చేయండి అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా కొత్త టీవీ సోనీది బ్రేవియా XR A80J 65 ఇంచెస్ మోడల్ ఇది. దీనికి కాబట్టి నాకు అది కూడా ఇంకా డౌట్ ఏం లేదు. గేమింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 4K 120 అంటే గేమర్స్కి ఇంకా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో HDMI మీకు 2.1 రెండు పోర్ట్స్లో ఉన్నాయి. 3 ఇంకా 4 HDMI 3, 4 1, 2 చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ iPhone 13 Proది. అల్టిమేట్ డిస్ప్లే క్వాలిటీ, అల్టిమేట్ స్టీరియో స్పీకర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా డాల్బీ విజన్, HDR10 సపోర్ట్ ఉంది. ఇంకా బ్రైట్నెస్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ అసలు ఇలాంటి మొబైల్స్లో మనం కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. అసలు ఇది చేతిలో ఉంటేనే దాని ఫీలే వేరు. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది iPhone 13 Proది అన్బాక్సింగ్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా దీనిపైన ఏమేమి వీడియోలు కావాలో మీరు కమెంట్స్లో రాస్తే అయితే వీలుంటే చేస్తాను. కెమెరాది అయితే డెఫినెట్లీ చేస్తాను. ఇంకా కంపారిజన్ వీడియో S22 అల్ట్రా తోటి కూడా చేస్తాను నేను, ఎందుకంటే అది మంచి ఫ్లాగ్షిప్ మొబైలే కదా, దాంతో కంపేర్ చేసి వీడియో చేస్తాను. సరే అండి, మరి వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.